నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో పిల్లల తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో అనేక మందికి తల్లికి వందనంతో డబ్బులు తల్లిల అకౌంట్లకు జమ కావడంతో పిల్లల తల్లులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం అమలు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు పూకోల శ్రీలత. గూడూరు నియోజకవర్గం, చెలుకూరు మండలం, ఓడూరు గ్రామం. నాకు ఒక బాబు. మా బాబుకి తల్లికి వందనం 15,000 అకౌంట్లో జమ అయింది. అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వీరవేల కామాక్షి. మాది తిరుపతి జిల్లా, గూడూరు నియోజకవర్గం, చిలుకూరు మండలం, ఓడూరు గ్రామము. నాకు 2 పిల్లలు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం పథకం కింద నా 2 పిల్లలకి 30,000 ప్రభుత్వం అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, మా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మా ధన్యవాదములు. నమస్కారం. నా పేరు పట్నం శ్రావణి. మాది గూడూరు నియోజకవర్గం, చిల్లకూరు మండలం, ఓడూరు గ్రామం. మాకు తల్లికి వందనం కింద మా పిల్లలకి 30,000 జమ అయినది. అందుకుగాను నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి ధన్యవాదములు. విజయశ్రీ బ్లడ్ బ్యాంకులో ఘనంగా మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు, అభిమానులతో రక్తదానం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు గుణసాని శ్రీనివాసుల ఆధ్వర్యంలో విజయశ్రీ బ్లడ్ బ్యాంకులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పోకల రవి చేతుల మీదుగా నాయకులు, అభిమానులతో రక్తదానం శిబిరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి నారాయణకు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మంత్రి నారాయణకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథులు నాయకులకు శాల్వతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు డాక్టర్ పోకల రవి మాట్లాడుతూ, నారాయణ మన నెల్లూరు వాసి కావడం మనందరి అదృష్టమన్నారు. ఆయన అభివృద్ధి కోసం అహర్నిశలు 18 గంటలు పనిచేస్తూ ఉంటారన్నారు. ఒక ఏడాదిలోనే నెల్లూరులో ఎన్నో అభివృద్ధి పనులకు శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేస్తున్నారన్నారు. ఎన్నో పార్కులను నెల్లూరు మున్సిపాలిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇంటర్నేషనల్ స్థాయిలో కార్పొరేట్ విద్య పేదలకు అందాలని ఎప్పుడో మూసివేసిన విఆర్ స్కూల్ను సుందరీకరణ సొంత ఖర్చులతో పూర్తి చేసే దశకు తీసుకొచ్చారన్నారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీ 1400 ఇళ్లకు శాశ్వత గృహ పట్టాలను అసాధ్యంను సుసాధ్యం చేయగలిగారన్నారు. ఎన్టీఆర్ సుజల ద్వారా ₹2కే 20 లీటర్లు నీరుతో ప్రతి ఒక్కరూ కలుషితం నీరు లేకుండా తాగేలా చేశారన్నారు. జేసీ బస్ షెల్టర్, ఎంఎస్సీఎంఈ ఇలా ఎన్నో చేశారన్నారు. 72,490 ఓట్లతో తనను గెలిపించారని, నెల్లూరుకు ఎన్నో చేసిన నారాయణ రాష్ట్ర రాజధానిని జెట్ స్పీడ్తో అభివృద్ధి పరుగులు తీస్తూ చంద్రబాబు కుడి భుజంగా రాష్ట్రానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నెల్లూరు నగర పార్టీ ఇన్ఛార్జి ప్రసన్న, జనసేన నాయకులు పెద్దిశెట్టి వెంకట కిరణ్ కుమార్, ఇంద్రవర్ధన్, పేటేటి చంద్రనీల్, రాజశేఖర్, అవినాష్, విజయశ్రీ బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు చక్కా మనోహర్, పూసల లక్ష్మి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అట్టే ఉండండి. ఓకే
సార్ రవి సార్ ఓకే సార్ వేడి కొంచెం వెనకరా జూమ్ వేసుకో ఒకసారి ఒక్క నిమిషం సార్ చేతులు ఓకే సార్. ఈరోజు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా విజయశ్రీ బ్లడ్ బ్యాంక్లో మన గుణసాని శ్రీనివాసులు గారు, పాశం నాగమల్లేశ్వరరావు గారు, కోనపరెడ్డి రవి గారు, చక్కా కుమార్ గారు, వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి నేను అతిథిగా రావడం, ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నారాయణ సార్ లాంటి గొప్ప వ్యక్తి మన నెల్లూరు వాసి అయి ఉండడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే నేను నారాయణ సార్ని 6 సంవత్సరాల నుంచి దగ్గరగా చూస్తున్నా, 2 సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా చూస్తున్నా. ప్రజలకి సేవ చేయాలి, సమాజానికి మంచి చేయాలనే తపన చాలా గట్టిగా ఉంటుంది సార్లో. దానికోసం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో నేను ప్రతినిత్యం గమనిస్తుంటా కాబట్టి క్లారిటీ ఉంది. రోజుకి 18 నుంచి 20 గంటలు పనిచేస్తారు ఆయన. ఏదో ఒకటి చేయాలి. ఈ 1 ఇయర్లోనే నెల్లూరులో ఎన్ని పనులు చేశారు మనం చూసాం. మున్సిపల్ స్కూల్స్ని డెవలప్ చేశారు, బీఆర్ హై స్కూల్ మూసేసిన దాన్ని అంతర్జాతీయ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు. పేద విద్యార్థులకి, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, నిరుపేదలకి ఉచిత విద్యను అందించడానికి ఆ స్కూల్స్ని రెడీ చేస్తున్నారు. అలాగే మున్సిపల్ పార్కులు ఎంత డెవలప్ చేశారు. ఎన్టీఆర్ సుజల ద్వారా 2 రూపాయలకి 20 లీటర్ల నీరు, ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ తాగాలి, వాటర్ కలుషితమైన తాగకూడదనే ఉద్దేశంతో అది ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు, ఏసీ బస్ షెల్టర్లు కావచ్చు, తృప్తి క్యాంటీన్లు కావచ్చు, అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కావచ్చు. ఈ మన భగత్ సింగ్ కాలనీ వాళ్ళకి 1400 ఇళ్లకి శాశ్వత ఇళ్ల పట్టాలు ఎవ్వరూ చేయలేరు అనే దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపారు. అలాగే రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా ఇన్ని చేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఎందుకంటే నన్ను గెలిపించారు, వీళ్ళు 72,490 ఓట్ల మెజారిటీతో గెలిపించారు అనే ఒక అంకిత భావంతో, ఒక కృతజ్ఞతతో నెల్లూరుకి ఇన్ని చేశారు. అలాగే రాష్ట్ర మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంగా ఉండి అమరావతిని జెట్ స్పీడ్తో, అంటే చాలా వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే అమరావతి మరియు విజయవాడ వైజాగ్లో మెట్రో ట్రైన్స్, దానికి సంబంధించిన ప్రాజెక్టు ముందు తీసుకెళ్తున్నారు. ఈవెన్ మనకి అన్నా క్యాంటీన్స్, 204 అన్నా క్యాంటీన్స్ 2014-19 మధ్యలో టీడీపీ గవర్నమెంట్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని వైసీపీ వాళ్ళు మూసేస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వార్ ఫుడ్ బేసిస్లో యుద్ధ ప్రాతిపదికన 100 రోజుల్లో 204 క్యాంటీన్లు ఓపెన్ చేసిన ఘనత నారాయణ సార్ చెందుతుంది. ఎందుకంటే అంత హార్డ్ వర్కర్ ఆయన. నారాయణ సార్ ఎంత మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. సార్కి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సార్ జన్మదినాన్ని ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్తే. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం తెలియజేసుకుంటాను. నా పేరు కుప్పా ప్రసన్న. నేను బీజేపీ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి 68వ దినోత్సవ సందర్భంగా ఈ విజయశ్రీ బ్లడ్ క్యాంప్కు రావటం జరిగింది. నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నారాయణ గారి గురించి చెప్పాలి అంటే అతను ఒక విద్యావేత్త, ఒక వైద్యవేత్తగా అతి సామాన్య కుటుంబం నుంచి ఎంతో ఎత్తుకెదిగి ఈరోజు ఒక ఎడ్యుకేషన్ అన్నా, ఒక ఐఐటి అన్నా, ఏ సంస్థ ఉంది అంటే నారాయణ సంస్థే అన్నట్టుగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఎన్నో సంస్థలను చేసి విద్యాభ్యాసం కానీ, మెడికల్గా కానీ అతను ఎంతో కృషి చేస్తున్నారు. అందువలన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా 68వ జన్మదినోత్సవ నారాయణ గారికి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. బాబుల ఆధ్వర్యంలో సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ సౌజన్యంతో సైదాపురం పంచాయతీ ఆవరణలో కంటి రోగులకు చికిత్సలు. సైదాపురం మండలం గ్రామీణ పేద ప్రజలకు కంటి వ్యాధులకు గురైన వారికి ఉచిత కంటి పరీక్షలు, వైద్య శిబిరంను సైదాపురంలో బంధువులు, స్నేహితులు ఉండడంతో బాబులు ఆధ్వర్యంలో సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ సౌజన్యంతో వైద్య శిబిరంను ఆదివారం ఏర్పాటు చేశారు. సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వైద్యులు కంటి రోగులకు ఉచిత వైద్య సేవలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన బాబులు మాట్లాడుతూ సుశీల నేత్రాలయం సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో 120 మంది రోగులకు చికిత్స అందించారు. శస్త్రచికిత్స అవసరమైన రోగులకు సుశీల నేత్రాలయ సూపర్ స్పెషాలిటీలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ వెందొటి శారద, కె రమేష్, ఉప సర్పంచ్
బొలిగర్ల శివ, నాయకులు సాంపయ్య, రోగులు తదితరులు పాల్గొన్నారు. వేగంగా వచ్చేసి ఎక్కువ మంది చూపించుకుంటే మేము క్యాంపు పెట్టిన దానికి ఒక మంచి ఆదరణ జరిగినట్టు అనిపిస్తుంది. సో నమస్తే. అలా కదలించుకుంటూ మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడితే చాలు. మీరు మాట్లాడి తగ్గించుకోవాలి. లోపల అనుకోవద్దు. అనిపిస్తుందా కనిపించట్లేదు? పెట్టుకుంటే నమస్తే అండి. సైదాపురం మండలం గ్రామ ప్రజలకి మంచి శుభవార్త. నా పేరు బాబులు, కలపాడు వెంకటగిరి మండలం. అది మేము ఎక్కడే చదువుకున్నాము. ఇక్కడ మనకు బంధువులు మిత్రులు చాలా మంది ఉన్నారు. ఈ గ్రామ ప్రజలకి పేదవాళ్ళకి కొంచెం సహాయం చేయాలనే ఒక దీనితో ఈరోజు ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే నేను చదువుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. ఈ ఏరియా ఆర్థిక పరిస్థితులు, జీవన పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితులు అన్నీ బాగా అనుకూలంగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఇక్కడ వచ్చి ప్రజలకి సహాయం చేయాలనే ఒక లెక్కతో పేద ప్రజలు నెల్లూరుకో తిరుపతికో పోయేసి వాళ్ళ దగ్గర కూడా ఒక మనిషి తీసుకుపోయి కళ్ళ చెకప్ చేయడం అంటే వాళ్ళనే ఇక్కడ తీసుకొని వచ్చేసి మనం ప్రజలకి ఇక్కడ సహాయం చేద్దామనే లెక్కతో తీసుకొని వచ్చాము. ఇది పూర్తిగా దాదాపు 50% డిస్కౌంట్తో ప్రజల కోసం ఏర్పాటు అయింది. చెకప్ అంతా ఫ్రీగానే జరుగుతుంది. ఈ చెకప్ చేసుకున్న తర్వాత అద్దాలు లాంటి కావాలనుకున్నప్పుడు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక 800 రూపాయలు డబ్బులు కట్టుకొని ఇక్కడే తీసుకొని ఇస్తారు. ఆపరేషన్లు చేయాలనుకున్న వాళ్ళకి నెల్లూరులో ఆధారశ్రీ కార్డు మీద, ఆధారశ్రీ ఆరోగ్యశ్రీ కార్డు మీద నెల్లూరులో సుశీల్ హాస్పిటల్లో ఫ్రీగా వాళ్ళే తీసుకుపోయి మళ్ళీ 3 రోజులు ఉంచుకొని చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి కలపాలి ఇక్కడ సైదాపురంలోనే వదిలిపెడతారు. కాబట్టి గ్రామ ప్రజలు, ఈ మండల ప్రజలు ఈ అవకాశాన్ని, మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏఐసిటిఈ ట్రైనింగ్ మరియు లర్నింగ్ కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ, డీన్ విశ్వక్సేన రెడ్డి, ప్రిన్సిపల్ రవిప్రసాద్ వాసుదేవరెడ్డి ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫ్యాకల్టీ కార్యక్రమం ప్రారంభమైంది. పలు జిల్లాలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ నూతనంగా వస్తున్న మార్పులపై అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు వారి ఆలోచనలను పెంపొందించుకొని ఒకరికొకరు షేర్ చేసుకునేందుకు ఇటువంటి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని 400 కాలేజీలకు, మన రాష్ట్రంలో ఎస్వి రీజియన్ పరిధిలో 23 కాలేజీలకు అనుమతి ఇచ్చిందని, దానిలో నారాయణ కాలేజీ ఉండడం గర్వకారణంగా ఉందని తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా కొత్త ఆలోచనలు పెంపొందించుకునేందుకు ఈ 6 రోజుల ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీరజ, శక్తి మురుగన్, పలు కాలేజీలకు చెందిన హెచ్ఓటీలు పాల్గొన్నారు. And challenges and applications of artificial intelligence in VLSI. I welcome our. Now I request Dr. Y. Neeraja, Head of the Department of ECE to speak. We will get off the desk and then we will start. We will get off the desk. తూపిలిపాలెం గ్రామంలో అభివృద్ధి పనులు టీడీపీ ప్రభుత్వంలోనే జరిగాయని, గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని, మత్స్యకారులు అంటే మాకు ఎంతో అభిమానమని, ముఖద్వారం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గం వాకాట మండలంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు.
బాలిరెడ్డిపాలెం గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డుకు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం తూపిలిపాలెం గ్రామానికి విచ్చేశారు. స్థానిక మహిళలు, మత్స్యకారులు ఎమ్మెల్యేకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. 2 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ భవనం, పర్పస్ సాయిల్ టెస్ట్ ల్యాబ్, సోలార్ లైట్స్, ప్లాట్ఫామ్స్లు ఇక పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు సునీల్ కుమార్. అయితే అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప మళ్ళీ ఎటువంటి అభివృద్ధి లేదని, మత్స్యకారులంటే ఎంతో అభిమానమని, అందుకే సీసీ రోడ్లు కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నామని, ముఖద్వారం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. మహిళలకు కూడా బ్యాంకు ద్వారా రుణాలు మంజూరుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధురెడ్డి, పురుషోత్తం రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రమణయ్య, దయాకర్, ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక సైడ్కి వచ్చండి అన్న అందరూ. రావాలి జరగండి అన్న, మీరు సైడ్ చెప్పండి. ఓటు వేయాలంటే అంత ఇబ్బంది పడిపోతున్నాం. జంగాలపాలెం ఒక బూత్ కదా, 3 బూతులపై మేము ఓటేయాల్సి వస్తుంది. తూలిపాలెంలో 3 బూతులు ఓటేయాలి. కాపులు ఎమ్మెల్యే గారికి చిన్న సన్మానం చేస్తారు. తర్వాత తదుపరి కార్యక్రమం జరుగుతుంది. వారానికి గతంలో వచ్చినప్పుడు మనం కమిషనర్ ని, అయ్యా మీరు ఒక 30 లక్షలు ఇవ్వండి, మేము ఒక 10 లక్షలు పెడతాం, 40 లక్షలు చేసి దాని ప్రయత్నం చేస్తాం. అయితే పూడి రావు కాడ 97 లక్షలది రివైజ్ ఎస్టిమేట్ వేసి అది 137 కోట్లకి అది రెడ్డి నాయక్ గారికి, జగపతి గారికి సైడ్ వచ్చేటయ్యా, సైడ్ అర్థం చేసుకోండి. ఏం చేశారు? మైసూరు ఎవరికి వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, అడిగి చేశాడు. మీకు ఎవరేం చేయమో చేసాము. తూలిపాలెం అంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఎవరు కూడా తెలియని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఇక్కడ వచ్చిన ఎలక్షన్లో ఆడవాళ్ళకి ఉపాధి హామీ కింద మేము పనిచేసుకోలేకపోతున్నాం, అంతా ఉంటుంది. కానీ మా దగ్గర ఓట్ల కోసం వస్తారు మీరు, మా పరిస్థితి ఏందని చెప్పి మా మహిళలు అడిగారు. ఆ రోజు పెద్దల సమక్షంలో నేను హామీ ఇచ్చా, అమ్మ మేము రావడం మీకు పనికి ఆహార పథకం కింద ఖచ్చితంగా పెట్టిస్తాం వర్క్ అని చెప్పాను. మీకు అందరూ కూడా వర్క్ పెట్టించా. ఈరోజు అందరూ కూడా మా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. సంతోషం. ఎందువల్లంటే ఒకసారి మాట చెప్పిన తర్వాత మర్చిపోయే దగ్గర తప్పితే అది చాలా ప్రమాదం, అది నాకు కూడా తెలుసు. కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లన్నీ కూడా మా మహేంద్ర ఉన్నాడు సర్పంచ్గా, అప్పుడు అన్ని రోడ్లు అదే చేయించుకొచ్చాడు. ఆ రోజు ఎక్కడ కూడా మేము కూడా కాంప్రమైజ్ చేయాలి, ఎందుకంటే నాకు ఆ రోజు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మీకు. కాబట్టి మొన్న కూడా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ముందుగా మీరు ముఖద్వారం చెప్పారు. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ అయితే ఇప్పుడు లేదు కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎంత ఎస్టిమేషన్ అవుద్దో, అది 25 కోట్లు అవుద్దా ఇంకా పైన అవుద్దా, మా ఫిషరీస్ సంబంధించిన అధికారులు ఉన్నారు, దయచేసి దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి పెట్టాలని చెప్పి మా డిఎఫ్ఓ గారికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా పెడతామని చెప్పి మా కాపులకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ప్రయత్నం లోపం ఉండదు. నేను చెప్పేది ఏంటంటే గతంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మనల్ని ఎవరు కూడా ఎన్నో సంవత్సరాలు ఎంతమంది పరిపాలించారు మమ్మల్ని, కానీ మన ఊరికి చేసిన వాళ్ళు లేదు. సిమెంట్ రోడ్ వేసిన పాపన పోలే ఎవరు. అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ 2014 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు చేసిన సిమెంట్ రోడ్డు తప్ప
తర్వాత 5 సంవత్సరాలు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా మీరు కూర్చోండి దాఖలాలు లేవు. వచ్చాయమ్మా? లేవు. అట్లాగే ఇప్పుడే మీరు చూశారు సముద్ర తీరానికి బ్రహ్మాండ 60 లక్షలతో ఒక పక్క తార్ రోడ్డు, అక్కడ నుంచి సిమెంట్ రోడ్డు, అది కూడా శాంక్షన్ చేసి. ఎందుకంటే నాకు తుమ్మిలిపాలెం అంటే ప్రేమ. మనం 1,30,00,000తో మల్టీపర్పస్ భవనాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ఇక్కడే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా 5 లక్షలతో ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సోలార్ లైట్స్ 12 లక్షల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేశాం. అలాగే ప్లాట్ఫామ్స్ 8 ప్లాట్ఫామ్స్ 20 లక్షలతో ఈ ఊర్లో శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే లైఫ్ జాకెట్ 50 మందికి 4,95,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే కలర్ GPS ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు, అది కూడా దాదాపు 11 లక్షలతో ఒక 50 హ్యాండ్ సెట్స్ కూడా మన మత్స్యకారులకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా మా కాపులు ప్రజలు అడుగున్నారు. 30 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ ఇస్తాం. ఆల్రెడీ మా జగదీష్ కూడా నేను చెప్పాను, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి తీసుకురమ్మని చెప్పి కూడా చెప్పాను. అట్లాగే మా మహిళలంతా కలిసి మేమంతా యూనిటీగా ఉన్నాము. మాకు కూడా మీరు గాన బ్యాంకులో డబ్బులు తీసిస్తే మేము కూడా ఏదో ఒకటి ఇక్కడ చేతి వృత్తి చేసుకుంటామని చెప్పి నాకు చెప్పించిన తర్వాత 50 లక్షలతో బ్యాంకు రుణానికి కూడా మీకు రికమెండ్ చేశాను తల్లి. ధనంజయ రెడ్డి గారు త్వరలో ప్రమాణ స్వీకారం చేశారమ్మా. చేసిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్ళి మా నాయకులందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు రుణం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తానమ్మా. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపుకు చేరుకున్నాయి. ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభంపై ఉన్న గరుడ చిత్రపటాన్ని దించి ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సంతానం ఆరోగ్యం కొరకు భక్తులు కొడిముద్ద ప్రసాదాన్ని అందుకున్నారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిశ్శబ్దంగా ఉండాలమ్మా. మౌనబలి వేస్తున్నారు. దయచేసి కూడా నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు మాట్లాడమాడాలి. పార్థివాని ధ్రువమే రాగం నాలుగేళ్ళ
గూడూరు మండలం కందుకూరు సమీపంలోని కనమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
అవును పక్కన నిలబండి దగ్గర పెట్టుకోండి नमो नमो नारायणाय नमो नमो क्रोधाय नमो नमो निष्कलाकालन्माय नमो नमः श्रीमहाविष्णुस्वरूपस्य लक्ष्मी नरसिंहस्वामिनः दिव्यपादालकं पावनं शुभं कुर्यात् देवानुग्रहतां लक्ष्मीस्वामिनः मनोभीष्टाफलप्रसादसिद्धिरस्तु आयुरारोग्यसिद्धिरस्तु तदास्तु అడగండి. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి 1,00,000 తులసి పూజ హోమం ఘనంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో పుష్పయాగం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా తరలిచ్చి ఇక అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమో వెంకటేశాయ నమః.
పాపహరణాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం పుణ్యగ ఓం నమో వెంకటేశాయ నమః ఓం శ్వేతఘోనినే ఓం నమో వెంకటేశాయ నమః ఓం స్మః ఓం నమో వెంకటేశాయ నమః ఓం ద్రాఘీయసే నమః ఓం ఘృణావతే నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం దిక్పటాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం అనంతాయ నమః నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం సర్వతోముఖాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః వెంకటేశాయ నమః ఓం సభాస్తంభోద్భవాయ నమః ఓం ద్వాదశాదిత్యచూడాలాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం దేవేశాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం కపాలినే నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం శూలినే నమః ఓం వెంకటేశాయ నమః ఓం మౌంజీయుజే నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః అధీతవేదాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం అధిదేయాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం అనఘాయ నమః ఓం సంవిత్ వెంకటేశాయ నమః ఓం బలివేష్మ ప్రతిష్ఠితాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః వెంకటేశాయ నమః ఓం విద్యావధిమానిదాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః వెంకటేశాయ నమః ఓం సలక్ష్మణాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం చిత్రకూటసాధాయ నమః వెంకటేశాయ నమః ఓం చిత్రకూటసాధాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం హనుమత్పరితోషితాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం కుశాసనాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం శూరాయ నమః ఓం నమో వెంకటేశాయ. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.